Watch full episodes on Jio Hotstar. త్వరగా లోడ్ చేసి తీసుకెళ్ళండి. తనకి ఆకలేసే సమయం వచ్చింది, లేదంటే అది ఇక్కడికి వచ్చి నా టీ గార్డెన్ మొత్తం నాశనం చేస్తుంది. అరే అన్నయ్య, ఎవరొస్తారు ఈ టీ గార్డెన్ ని పాడు చేయడానికి? ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఎవరికి భయపడి మీరు ఆ తయ్యాకుల్ని ట్రక్ లో నింపి పంపించేస్తున్నారు? ఏంటి మీరు ఊరికి కొత్త? ఇక్కడ జరిగే విషయం మీకు తెలీదా? ఇక్కడ ఒక టీ మ్యాన్ వ్యక్తి ఉన్నాడు. తనకి టీ ఆకు తినాలంటే చాలా ఇష్టం. తనకు ఎప్పుడైతే ఆకలేస్తుందో అప్పుడంతా ఇక్కడికి వచ్చి ఈ టీ గార్డెన్ మొత్తం నాశనం చేస్తుంది. అందువల్ల మా టీ యూనియన్ గార్డెన్ ఒక నిర్ణయానికి వచ్చాం. అందుకని టీ గార్డెన్ ఓనర్స్ మేమందరం చేరి సీజన్ లో 2 రోజులకు ఒకసారి ఓవర్ ట్రక్ తనకు పంపించాలని నిర్ణయించుకున్నాం. ఎందుకంటే తన ఇక్కడికి రాకూడదు, మా గార్డెన్ మొత్తం నాశనం చేయకూడదు. అందువల్ల తన ఆకలి తీరుతుంది, అలాగే మా గార్డెన్ కూడా సేఫ్ గా ఉంటుంది. అరే ఏంటి పెద్దన్నయ్యా, ఇలా ఎప్పుడైనా జరుగుతుందా? ఇది పూర్తిగా ఫిల్మ్ స్టోరీ లాగా ఉంది. చూస్తూ ఉండండి, మేం మీకు ప్రూవ్ చేస్తాం టీ మ్యాన్ అనే వాళ్ళు ఎవరూ లేరు అని. బాస్ ఆయన టీ మ్యాన్ గురించి చెప్పింది నిజమేనంటావా? ఏంటి గసిటారాం, ఏమైంది? భయపడ్డావా? అయ్యమ్మా అయ్యమ్మా, అరే ఎవరు నువ్వు? మోటు ఎక్కడికి వెళ్ళాడు? మోటు మోటు నువ్వు ఎక్కడికి వెళ్ళావు? గట్టిగా కొట్టాడు, చాలా గట్టిగా కొట్టాడు. ఎగరేసి కొట్టాడు, నిశ్శబ్దంగా ఉండమని కొట్టాడు. అరే మోటు నువ్వు ఏం మాట్లాడుతున్నావు? అరే ఏం జరిగిందంటే మోటు ఆ విధంగా ఎవరైనా కొడతారా ఏంటి? అది నీ భ్రమ అయ్యి ఉంటుంది. నువ్వు కూడా ఇక్కడున్న ప్రజల్లాగే చాలా భయపడిపోయి ఉంటావు. అది నిన్ను కొట్టినప్పుడే నీకు అర్థమవుతుంది. ఒకవేళ ఆ టీమన్ గనక నా కంట పడ్డాడంటే ఖచ్చితంగా నీ దగ్గరికే పంపిస్తారు. తప్పకుండా ఇందులో ఏదో విషయం ఉంది. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయమే. ఎవరైనా మనల్ని ఉపయోగించుకుంటున్నారేమో తెలుసుకోవాలి. పదండి వెళ్ళి చూద్దాం. పదండి బాబు, పదండి. లగైతే అరే ఇంకా సీతారాం ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఏమైంది మిత్రమా? అంటూనే చెతక బాధేశాడు. అయ్యమ్మా నిన్ను కూడా కొట్టాడా? లగైతే అవును, ఉస్సు ఉస్సు అన్నాడు, చెత్తగా బాధేశాడు. నేను చెప్పాను కదా తను మాట్లాడినివ్వడు అని. అయితే ఖచ్చితంగా ఏదో ఉంది, మనల్ని భయపెడుతోంది. ఖచ్చితంగా తనకి బుద్ధి చెప్పాలి. ఇక్కడికి రా. ఏమైంది? నువ్వు వాళ్ళని భయపెట్టావా లేదా? అరే బాస్, ఈ 5గురు అసలు భయపడట్లేదు. వాళ్ళు మన రహస్యాన్ని బయట పెట్టేటట్టున్నారు.
నువ్వు నిన్ను ధైర్యవంతుడు కదా, కాస్త నన్ను వాళ్ళ నడుచుకో. వెళ్ళు వెళ్ళు, వాళ్ళని భయపెట్టించు. మళ్ళీ వాళ్ళు ఇక్కడికి తిరిగి రాకూడదు, అర్థమైందా? ఒకవేళ వాళ్ళు భయపడకపోతే రేపు మళ్ళీ ఎవరు భయపడరు. ఓకే బాస్. అరే మిత్రులారా, సహోదరులారా, మోటీ ధైర్యం ఫెయిల్ అయిపోయింది. ఇక గజిటారాం ధైర్యం కూడా ఫెయిల్ అయిపోయింది కదా. నేను నా వంతు చూస్తానయ్యా. ఇదిగోనయ్యా స్లీపింగ్ గన్. ఈ గన్నుతో వాడిని పేల్చి వాడిని నిద్రపో పెట్టేస్తానయ్యా. చూడండి మీరు. సరే మిత్రులారా, నేను వెళ్ళి ఆ టీ మ్యాన్ ని నిద్రపోపించొస్తాను. ఆల్ ది బెస్ట్ పెద్దన్నయ్య. ఇక్కడే ఉన్నాడయ్యో. అరే మిత్రుడా, సహోదరుడా, ఎక్కడ పోయాడు? అరే నేను ఇరుక్కుపోయాను రా. పెద్దన్నయ్య, నేను నిన్ను వదిలిపెట్టను టీ మ్యాన్. మోటు, నేను పక్కనే ఉన్న కొట్టుకు వెళ్ళి సమోసాలు తీసుకొస్తాను. అంతవరకు నువ్వు ఆయన్ని ఎంగేజ్ లోనే ఉంచు. ఓకే. సారీ, రావడానికి కొంచెం లేట్ అయిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయాడు? పారిపోయాడా? పతులు, అదిగో అదే ట్రక్కు. దానిలో తేయాకులను నింపి వాళ్ళ టీ మ్యాన్ కి పంపిస్తున్నారు. పదండి, దాన్ని ఫాలో అవుదాం. ఆ టీ మ్యాన్ ఎక్కడ ఉంటున్నాడో మనం తెలుసుకోవచ్చు. అరే, ఆ టీమన్ ఈ దరిదాపులో లేడు కదా. త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను నేను. అరే, అయితే మొత్తం తినేసాడనమాట. ఇప్పుడు నేను వెళ్తాను. అలాగా అయితే ఇదే విషయమా? ట్రక్కుని ఎటువంటి పొజిషన్ లో పెట్టారు అంటే అది నిజంగానే టీ ఆకుల్ని తింటుందా లేదా అని తెలుసుకోలేని పరిస్థితుల్లో పెట్టారు. ఇప్పుడు ఈ విషయం మనం ఎలాగైనా తెలుసుకోవాలి. ఈ రహస్యాన్ని మనం ఎలాగైనా సరే బయట పెట్టి తీరాలి. మోటు, ఈ సమోసాలు తిను, ఇక విజృంభించు. అరే, ఇతన్ని ఎవరు కొట్టుంటారు? నేనే కొట్టాను. అయితే తేయాక పెట్టెలు కంటైనర్ లోకి ఎక్కిస్తున్నారన్నమాట. త్వరగా చెప్పండి, అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? ఇక్కడ ఏం జరుగుతుందో నువ్వే టీ మ్యాన్ అడిగి తెలుసుకో. ఓహో, అలాగా. టీ మ్యాన్ రా. అరవకూడదు. సూపర్ కిక్. అరే, తను చాలా బలమైనలా కనిపిస్తున్నాడు. అతను మన టీం మ్యాన్ ని ఇంతగా కొట్టాడు. ఇకపై మనము ఏమి చెయ్యలేము. చాలు,
ఆపండి, ఇంకా నన్ను ఎంత కొడతారు? ఇప్పుడు చెప్పు, అసలు ఇక్కడ ఏం జరుగుతుందో చెప్పు. మేము ఇలాగే అందరినీ భయపెట్టి టీ గార్డెన్ ఓనర్ వాళ్ళని భయపెట్టి ఇలా టీ ఆకులు మొత్తం ఫ్రీగా తీసుకొని మేము ఇలా బిజినెస్ చేస్తున్నాం. ఇన్ని రోజుల వరకు మా బిజినెస్ బాగా మంచిగానే జరిగింది. ఇప్పుడు మీరందరూ వచ్చి దీన్ని నాశనం చేసి ఈ విషయం అందరికి తెలిసేలా చేశారు. వాళ్ళని ఊరికే వదిలిపెట్టకండి, వాళ్ళు మమ్మల్ని మోసం చేశారు. అరే వీళ్ళని మీరు కొడతారో తంతారో తిడతారో అదంతా మీ ఇష్టం, మేం బయలుదేరుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు మాకు పెద్ద సాయం చేశారు. మీరు చాలా నిదానంగా ఈ తోట మొత్తం చుట్టి చూడొచ్చు. తర్వాత మీకు ఏదైనా సాయం అవసరం ఉంటే మమ్మల్ని అడగండి. ఓకే, ఇక మేము బయలుదేరుతాం. వేరే ఎవరికైనా మా సహాయం అవసరం అవ్వచ్చు కదా. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.